ఈ సిట్ అన్నది కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లాగా మారిపోయింది. నిజానికి విచారణ జరపడానికి కానీ ఏ ఏ అంశంపైన విచారణ జరిపినా కూడా సిద్ధంగా ఉన్నాము, ట్రాన్స్పరెంట్గా ఉన్నాము. మీరు దేనిపైన విచారణ జరుపుకోవచ్చు అని బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడో చెప్పింది. నిండు అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. కేసీఆర్ గారు కూడా సవాల్ విసిరారు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు పలు సందర్భాల్లో చెప్పారు. కానీ 2 ఏళ్ల పాటు ఏమీ తేల్చకుండా ఒకసారేమో ఒక 6 నెలల పాటేమో విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ ఎంక్వైరీలు అన్నారు. దాని తర్వాత కాళేశ్వరం మీద కమిషన్ అన్నారు. తర్వాత ఈ కార్ రేస్ మీద విచారణ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ట్యాపింగ్ అని చెప్పి సంబంధం లేని అంశాన్ని, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది కౌంటర్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఎస్ఐబికి సంబంధించిన ఆ వ్యవహారాన్ని, సున్నితమైన వ్యవహారాన్ని ప్రభుత్వాలకు అంటగడుతూ మొట్టమొదటిసారిగా ఒక కుట్రపూరితమైన విషపూరితమైన విషాచరణకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాన్ని ఆనాడున్న హరీష్ రావు గారు మొన్న చెప్పారు స్పష్టంగా, మీకు చిత్తశుద్ధి ఉంటే, మీకు నిజంగా ఎంక్వైరీ జరపాలంటే, మీకు ఏమైనా అనుమానాలు ఉంటే ఆనాడు డీజీపీగా ఉన్న ఆఫీసర్ని తీసుకొచ్చి ఎంక్వైరీ చేయండి. ఆనాడు ఇంటెలిజెన్స్ ఐజీగా ఉన్న మహేందర్ రెడ్డి డీజీపీ, లా అండ్ ఆర్డర్ డీజీ ఉన్నాడు ఆ రోజు ఇంటెలిజెన్స్ ఐజీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళని తీసుకొచ్చి విచారణ చేయండి. కానీ ఏమాత్రం కూడా వ్యవహారంతో సంబంధం లేని బీఆర్ఎస్ పార్టీ అగ్రనాయకుల కంటగట్టి ఒక బ్లేమ్ గేమ్ను కొనసాగించే ప్రయత్నంలో భాగంగా రేవంత్ రెడ్డి సర్కారే అబాస్ పాలవుతా ఉన్నది. ఇది చాలా దుర్మార్గమైన ప్రక్రియ. ఒకవైపు హెల్త్ పీస్ పేరిట భూ కుంభకోణాన్ని ఎత్తి చూపినప్పుడు ఒక ఎంక్వైరీ కమిషన్ బయటకు వస్తుంది. ఇంకోసారి ఇంకొక ప్రభుత్వ స్కామ్ను భూ కుంభకోణాన్ని బయటపెట్టినప్పుడు ఇంకొక విచారణ బయటకు వస్తుంది. లగచర్ల భూముల మీద, గిరిజనుల మీద రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా, దౌర్జన్యానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పోరాటం చేస్తున్నప్పుడు ఇంకొక ఎంక్వైరీ కమిషన్ అంటారు. ఇప్పుడు నైని కోల్ మైన్స్ బొగ్గు స్కామ్ను బయట పెట్టేసరికి ముఖ్యమంత్రి సొంత దగ్గరి బంధువు ఆయన బామ్మర్ది ఈ కుంభకోణంలో ఉన్నాడని చెప్పి తెలంగాణలో అందరికీ అర్థమైపోయేసరికి దాని నుంచి దృష్టి మళ్లించడం కోసం మళ్ళీ ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్లో మొన్న హరీష్ రావు గారికి నోటీసులు ఇచ్చారు, ఇప్పుడు కేటీఆర్ గారికి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తా ఉన్నారు. ఈ విచారణ చుట్టూ జరుగుతున్న హంగామా, తంతంగం, ప్రభుత్వం చూపిస్తున్న ప్రత్యేక శ్రద్ధ, పోలీసు అధికారుల మీద ఒత్తిడి తెచ్చి విపరీతమైన నిర్బంధాన్ని మనం చూస్తున్నాం కదా. నిన్న రాత్రి నుంచి విచారణకు ఏమన్నా రామన్నాడా కేటీఆర్ గారు? విచారణకు సహకరిస్తా అని చెప్పారు కదా. బీఆర్ఎస్ నాయకులు విచారణకు సహకరిస్తామని చెప్పారు కదా. ఇవాళ పొద్దున విచారణకు హాజరవుతా అని చెప్పి ఒక్కరోజు ముందు మీరు నోటీసులు ఇచ్చినా, నిన్న నోటీసులు ఇచ్చి నిన్న కేటీఆర్ గారు సిరిసిల్ల పర్యటనలో ఉన్నారు. సిరిసిల్ల పర్యటనలో ఉన్నప్పుడు ఇక్కడ హైదరాబాద్లో నోటీసులు ఇస్తే కూడా ఆయన సిరిసిల్ల నుంచి వచ్చి ఇవాళ ఉదయం విచారణకు హాజరవుతా అని చెప్పిండు. హాజరవుతున్నాడు, సహకరిస్తూ ఉన్నాడు విచారణకు. కానీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉన్నది? నిన్న అర్ధరాత్రి నుంచి అరెస్టులు, నిన్న సాయంత్రం నుంచి అరెస్టులు, గృహ నిర్బంధాలు, హౌస్ అరెస్టులు, ఇవాళ ఉదయం నుంచి తెలంగాణ భవన్కు రాకుండా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ నాయకులను జిల్లాలలో హౌస్ అరెస్టులు చేస్తారు, హైదరాబాద్లో హౌస్ అరెస్టులు చేస్తారు. ఇంకొక దుర్మార్గం ఏంటంటే డ్రోన్లు పహారా పెట్టి మొత్తం నిఘా పెట్టారు. ఇవాళ మొత్తం డ్రోన్లతో నిఘా పెట్టారు తెలంగాణ భవన్ చుట్టూ హైదరాబాద్లో. ఇంత పైశాచికత్వం ఎందుకు? ఇంత దుర్మార్గం ఎందుకు? ఇంత 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 దుర్మార్గంగా విచారణ జరుపుతారా? ఎక్కడైనా ఉందా ఈ దేశంలో? ఇట్లా విచారణ ప్రక్రియ ఎక్కడైనా ఉందా? ఈ ఈ ప్రభుత్వము ఈ సున్నితమైన అంశాల చుట్టూ కూడా ఇట్లా దుర్మార్గమైన రాజకీయాలకు ఒడగట్టడం, సిట్ను కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మార్చుకొని పోలీస్ ఆఫీసర్స్ మనం చూస్తూ ఉన్నాం కదా, ఏం ట్వీట్లు పెడతా ఉన్నారు. సజ్జనార్ గారు మీకేం పని? రాజకీయపరమైన స్టేట్మెంట్ ఇచ్చినట్టు మీరు ఏం ట్వీట్లు ఇస్తా ఉన్నారు? ఇవాళ సుప్రీంకోర్టు చక్రధర్ గౌడ్ వేసిన కేసులో సిట్ ఇన్వాల్వ్ అయ్యి చెప్తే సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది ఇది బోగస్ కేసు అని చెప్పి. దాన్ని ఇవాళ మీరు తప్పుపడుతూ సుప్రీంకోర్టు చెప్పలేదు, ఎవరి పార్టీ చెప్పలేదు, వదంతులు నమ్మొద్దని చెప్పి ఒక రాజకీయ నాయకుల్లాగా సజ్జనార్ గారు ట్వీట్ చేయొచ్చా? దీన్ని చూస్తేనే మనకు అర్థమవుతా ఉన్నది. ఇవాళ మొత్తం సిట్ను కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీమ్గా మార్చుకొని పోలీస్ డిపార్ట్మెంట్ను వాడుకొని ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక విషపూరితమైన రాజకీయ గేమ్ నాడుతూ ఉంది, బ్లేమ్ గేమ్ నాడుతూ ఉంది. ఈ బ్లేమ్ గేమ్ బూమరంగ్ కావడం ఖాయం, రేవంత్ రెడ్డి సర్కార్కి బొప్పి కట్టడం ఖాయం. సజ్జనార్ ఏ కేసు తీసుకున్నా ఎండ్ వరకు దానిపైన ఇన్వెస్టిగేట్ చేయడం, జైల్లో వేయడం. మనం చాలా ఆయన హిస్టరీలో ఉండే కేసు తీసుకుంటే ప్రతి ఒక్కటి అట్లే. సో ఐబొమ్మ రవి రీసెంట్గా ఇప్పుడు మళ్ళీ ట్వీట్ చేయడాన్ని ఎట్లా తీసుకోవచ్చు? ఇప్పుడు సజ్జనార్ గారి ట్రాక్ రికార్డు, ఇంకో పోలీస్ ఆఫీసర్ ట్రాక్ రికార్డు, సిస్టంలో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, చాలామంది అధికారులు ఉంటారు. ఆ పనితీరు వాళ్ళ రిటైర్మెంట్ వరకు వాళ్ళ పనితీరు ఎట్లా ఉంటుంది, ఏం చేస్తారు, ఎట్లా ప్రవర్తిస్తారు అన్నది చివరికి తేలుతుంది. కానీ ఆయన పనితీరు మీద కాదు కదా ఇవాళ ఈ ప్రభుత్వం ఈ అధికారాన్ని వాడుకుంటున్న విధానం, ఈ సిట్టును వాడుకుంటున్న విధానం, ఈ ఎంక్వైరీల చుట్టూ ఈ ప్రభుత్వం చేస్తున్న హంగామా, తంతంగం, రాజకీయ గేమ్, పొలిటికల్ గేమ్, దీన్ని బట్టి చూస్తే ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది
విద్యుత్ ఒప్పందాల మీద కమిషన్ వేసి ఏం చేశారు? జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో ఒక కమిషన్ వేశారు. దాని తర్వాత ఆయన ఒక రాజకీయ నాయకులాగా ఎల్ నరసింహారెడ్డి వ్యవహరిస్తూ ఉంటే దాన్ని ఈ బీఆర్ఎస్ పార్టీ ఎత్తి చూపిన తర్వాత ఆయన రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ మదన్ బి లోకూర్ మీద ఆయనతో ఒక కమిషన్ వేసి ఒక తంతంగా నడిపారు. కాళేశ్వరం మీద ఒక కమిషన్ వేసి తంతంగా నడిపిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కమిషన్ ఫార్ములా రేస్ మీద విచారణ, ఈ మొత్తం ఇదే పనేనా ప్రభుత్వానికి 2 ఏళ్ళుగా? ఇంకా వేరే పని లేదా ప్రభుత్వానికి? ఏం తెలిసారు? పోనీ విచారణలో మీరు ఏం తెలిచారు? ఏం తెలుస్తున్నారు మీరు విచారణలో? ఏముంది ఈ విచారణలో? ఈ గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేంద్ర మంత్రుల ఫోన్లను కూడా ట్యాప్ చేశారు గతంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో. చాలామంది చెప్పారు. అంతెందుకు మాజీ ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ చెప్పారు కదా, సెంట్రల్ మినిస్టర్ కేసీఆర్ గారు సెంట్రల్ మినిస్టర్గా ఉన్నప్పుడు నా ఫోన్, సెంట్రల్ మినిస్టర్ పిఎస్గా ఉన్న నా ఫోన్ కూడా ట్యాప్ చేసిందని చెప్పి ఒక ఐపీఎస్ ఆఫీసర్ చెప్పిండే ఆయన ఇంటర్వ్యూలో చెప్తా ఉన్నాడు. అంటే గత ప్రభుత్వాలు చేసిన ఆ ప్రాక్టీస్లు, కాంగ్రెస్ ప్రభుత్వాలకు అలవాటు, గతంలో ఉన్న ప్రభుత్వాలకు అలవాటు, ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వానికి అలవాటు, పెగాసస్ రకరకాల ఆరోపణలు వచ్చినాయి మోదీ ప్రభుత్వం మీద కూడా. వాళ్ళకు అలవాటు జాతీయ పార్టీలకు ఉండే విష సంస్కృతిని, జాతీయ పార్టీలకు ఉండే వక్రబుద్ధిని, ప్రాంతీయ పార్టీలు లంచివేయడానికి, రాష్ట్రాలను గుప్పెట్లో పెట్టుకోవడానికి, జాతీయ పార్టీలు చేసే విషాచరణను ప్రాంతీయ పార్టీలకు అంటగట్టి ఒక బ్లేమ్ గేమ్ ఆడి బీఆర్ఎస్ లాంటి తెలంగాణ ఆత్మను దెబ్బకొట్టాలని, తెలంగాణ యొక్క ధైర్యాన్ని దెబ్బకొట్టాలని రేవంత్ రెడ్డి కలలు కంటే అది సాధ్యం కాదు. రేవంత్ రెడ్డి వెనుక మోదీ ఉన్నా, చంద్రబాబు ఉన్నా, మొత్తం ఈ ప్రభుత్వ యంత్రాంగాల్ని, ప్రభుత్వ వ్యవస్థల్ని వాడుకొని మొత్తం బీఆర్ఎస్ను దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తే ఎవరు కూడా ఊరుకోరు. తెలంగాణ సమాజానికి మొత్తం కూడా అర్థమైపోయింది. ఇది అసమర్థ ప్రభుత్వం, దుర్మార్గమైన ప్రభుత్వం, నీచ ప్రభుత్వం అన్నది ఇవాళ తెలంగాణ ప్రజలకు అర్థమైపోయింది. ఎన్నికల సమయంలో దాదాపు 6,000 ఫోన్లు ట్యాప్ చేసిండ్రు అనే వాదన వినిపిస్తుంది. అందులో వాస్తవం ఎంత? 6,000 ఫోన్లు ఎవరి ఫోన్లు ట్యాప్ చేశారు? ఎవరు ట్యాప్ చేశారు? ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ప్రభుత్వం ఎందుకు చెప్తుంది 6,000 ఫోన్లు ట్యాప్ చేయమని? ఇంత నీచంగా ఆరోపణలు చేస్తే ఎట్లా? ఇంత దుర్మార్గమైన నిందలు వేస్తే ఎట్లా? సిగ్గుండాలి కదా రేవంత్ రెడ్డికి, ఈ ప్రభుత్వానికి సిగ్గుండాలి కదా. పోనీ ఏం తెలిసావు నువ్వు 2 నెలల విచారణలో? ఎవరు ఫోన్లు ట్యాప్ అయినా ఏం తెలిసావు? ఎవరు వచ్చి ఆధారాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? బయట పెట్టావా నీ ఆధారాలని? పోనీ ఏమన్నా ప్రభుత్వం దగ్గర నుంచి ఫోన్లు ట్యాప్ చేయమని చెప్పి నిర్దిష్టమైన ఇన్స్ట్రక్షన్స్ అధికారికన్నా ఉన్నాయా? అవేమన్నా మీ దగ్గర బయట పెట్టారా? ఎస్ఐబి రాష్ట్ర భద్రత దృష్ట్యా రాష్ట్రకు ఉండే రకరకాల థ్రెట్లు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉండే థ్రెట్లు, రాష్ట్రంలో ఉండే ఉగ్రవాద సమస్య, అట్లా రకరకాల సమస్యలతో ఎస్ఐబి కానీ ఇంటెలిజెన్స్, కౌంటర్ ఇంటెలిజెన్స్ రకరకాల కార్యకలాపాలు చేస్తూ ఉంటారు. అదొక రెగ్యులర్ ప్రొసీజర్. అది దాన్ని నువ్వు ప్రభుత్వాలకు అంటగడితే ఎట్లా? ఈ ప్రాక్టీస్ ప్రభుత్వాలకు అంటగట్టి ప్రభుత్వాలు చేసిన నేరంగా, పార్టీలు చేసిన నేరంగా, ప్రభుత్వాధినేతలు చేసిన నేరంగా ఆపాదించి వీళ్ళని కుట్రపూరితంగా కేసులు ఇరికించే ప్రయత్నం చేస్తే ఇది చాలా దుర్మార్గమైన, ఇది ఫ్యాక్షన్ పాలిటిక్స్, దుర్మార్గమైన పాలిటిక్స్ ఇవి. దీన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. ఈ సంస్కృతి మంచిది కాదు. ఇట్లా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రభుత్వ అధినేతలు మారుతారు కానీ ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్. ఈ ప్రభుత్వ ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వ పనితీరుకు ఒక కలంకంగా అంటగట్టి దీన్ని వ్యవస్థని దిగజార్చి దీనికి కలంకంగా అంటగట్టే ప్రయత్నం చేయడం అనేది డెమోక్రసీకే మంచిది కాదు, రాష్ట్ర పరువు ప్రతిష్ట కూడా మంచిది కాదు. మొత్తం రాష్ట్రం పరువు తీసే పనిని రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. ఇది చివరికి ఆయన మెడకే చుట్టుకుంటుంది. ఒక పక్క విచారణ ఉదయం నుంచి జరుగుతుంది, కానీ గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పెద్దల ప్రెస్ మీట్లు అన్నీ వింటుంటే ఎలక్షన్ సమయంలో ప్రతిపక్షాలకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్లు జరిగినాయి, అందులో రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ కూడా చేయించారు అనే వాదన వినిపిస్తుంది. సో ఎన్నికల సమయంలో ప్రతిపక్షాల ఫోన్ ట్యాపింగ్లు, వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేయడానికి మాత్రమే బీఆర్ఎస్ ఈ ఫోన్ ట్యాపింగ్స్ చేసింది అనే వాదన, అపవాదాలు అంటారా, విమర్శలు అంటారా, ఇవన్నీ వినిపిస్తున్నాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన నోరుకు అడ్డు అదుపు లేకుండా రకరకాల నిందలు వేశాడు. మనం చూసాం. కేటీఆర్ గారికి రకరకాల సంబంధాలు అంటగట్టాడు, రకరకాల ఆరోపణలు చేశాడు, ఆయన ఇష్టం వచ్చిన ఆరోపణలు చేశాడు. అదే సంకుచిత బుద్ధిని ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చూపిస్తూ గతంలో 6,000 ఫోన్లు, పిసిసి ప్రెసిడెంట్ ఫోన్ ట్యాప్ అయినాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఫోన్ ట్యాప్ అయినాయి, కాంగ్రెస్ నాయకుల ఫోన్లు, ఇవన్నీ అడ్డగోలు ఆరోపణలు చేస్తే ఎవరు నమ్ముతారు? నిజంగా ఆధారాలు ఉంటే బయటపెట్టి ఎందుకు నువ్వు ఆ పని చేస్తావు? ఎంతసేపు విచారణ పేరిట, ఎంక్వైరీల పేరిట పదే నోటీసులు ఇచ్చి సాగదీస్తూ దీన్ని ఒక ఎపిసోడ్ లాగా, సీరియల్ లాగా సాగదీస్తూ ఎందుకు అందరు ప్రాణాలు తోడేస్తున్నావు? ఇదంతా మైండ్ డైవర్షన్ స్కీమ్లో భాగంగా జరుగుతున్నది, బ్లేమ్ గేమ్లో భాగంగా జరుగుతున్నది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. మన సర్పంచ్ ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మూతి మీద కొట్టిరు ప్రజలు, రైతులు, అన్ని వర్గాల ప్రజలు. ఇచ్చిన హామీలు అమలు కాకపోగా రకరకాల ఇబ్బందుల్లో తనలాడుతున్న రాష్ట్రంలో ఉన్న సకల జనులు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన సర్పంచ్ ఎలక్షన్లో మూతి మీద కొట్టినట్టు చేశారు. దాదాపు 50% పైగా సర్పంచ్ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచినారు గ్రామాల్లో. మెజార్టీ
ఓట్లున్న గ్రామ పంచాయతీలు, పెద్ద పెద్ద గ్రామ పంచాయతీలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. దాంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుండెలో రైలు పరిగెత్తినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ ఎలక్షన్స్ పెట్టక తప్పని పరిస్థితి. రేపు మున్సిపాలిటీ ఎలక్షన్స్లో తిరిగి కాంగ్రెస్ పార్టీ గట్టెక్కడం కోసం బీఆర్ఎస్ పార్టీని ఇట్లా ఎంక్వైరీ చుట్టూ ఎంగేజ్ చేసి బ్లేమ్ గేమ్ను మళ్ళీ ఒక తెర మీద తీసుకొచ్చి, ట్యాపింగ్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చి, వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, వీళ్ళ ఫోన్లు ట్యాప్ అయినాయి, మళ్ళీ దీన్ని ఒక సీరియల్ లాగా చూపించి మళ్ళీ దీని నుంచి మున్సిపల్ ఎలక్షన్స్లో గట్టెక్కడానికి చేస్తున్న ప్రయత్నం ఇది, కుట్ర ఇది. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మంత్రులు ఎంత దుర్మార్గంగా కొట్టుకుంటున్నారో చూస్తూ ఉన్నాం మనం. మంత్రులే మా మీద నిఘా ఉంది, మా మీద ముఖ్యమంత్రి నిఘా పెట్టినాడని చెప్పి వాళ్ళే వాపోతూ ఉన్నారు. బట్టి విక్రమార్క గుండెలు బాదుకుంటా ఉన్నాడు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గుండెలు బాదుకుంటా ఉన్నాడు, మీడియాకు లీకులు ఇచ్చి నా పరువు తీస్తున్నారు నా ప్రభుత్వంలో ఉండాలని చెప్పి వాళ్ళే గుండెలు బాదుకుంటా ఉన్నారు కదా. ఇప్పుడు సొంత క్యాబినెట్ మంత్రిని ఒక మహిళా ఐఏఎస్ అధికారితో అక్రమ సంబంధం అంటగట్టి బ్లేమ్ చేసుకునే కుసంస్కార ప్రభుత్వం ఇది ఈ రాష్ట్రంలో ఉన్నది. దురదృష్టం ఇది. అట్లాంటి కుసంస్కారి సర్కారు మా ప్రతిపక్ష పార్టీ మీద పడకుండా ఉంటుందా? అంత కుసంస్కారి కాబట్టి ఇవాళ మాకు కూడా అనేక రకాల బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ నాయకులకు అనేక రకాల నేరాలను అంటగట్టి వీళ్ళని బ్లేమ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థం కాకుండా ఉంటుందా? విఘ్నులు రాష్ట్ర ప్రజలు అనేక రకాల పరిణామాలు చూశారు. తెలంగాణ సమాజము అనేక చారిత్రక పరిణామాలను చూసింది. 1952 గైరీ ముల్క్ గోబ్యాక్ ఉద్యమం నుంచి పడుతూ లేస్తూ అనేక సామాజిక పరిణామాలని, అనేక నొప్పుల్ని, యమకెంకర్ లాంటి ముఖ్యమంత్రుల్ని అనేక మందిని చూసింది. చంద్రబాబు సర్కారును చూసింది, రేవంత్ రెడ్డి సర్కారును చూసింది, కిరణ్ కుమార్ రెడ్డి సర్కారును చూసింది. యమకింకర్ లాంటి వాళ్ళు ఎంత నిర్బంధాన్ని ప్రయోగించారో, ఎన్ని కుట్రలు చేసిండ్రో, కుట్రలు ఎట్లా ఉంటాయో తెలంగాణ సమాజానికి ఆల్రెడీ తెలుసు. కాబట్టి వాళ్ళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుక చంద్రబాబు ఉండి నడిపినా, నరేంద్ర మోదీ ఉండి నడిపినా, ఈ ప్రభుత్వాల కుట్రల వెనుక ఉద్దేశం ఏందో తెలంగాణ ప్రజలకు తెలుసు. వాళ్ళ రేవంత్ రెడ్డి చంద్రబాబు జేబులో ఉండి మోదీ భుజం మీద కూర్చొని నేను సేఫ్గా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టడానికి ఇలాంటి బ్లేమ్ గేమ్ను అడ్డు పెట్టుకుంటా అని చెప్పి అనుకుంటే అది ఆయన భ్రమ మాత్రమే. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి తవ్వుకున్న గోతులు తనే పడతాడు. సో ఫోన్ ట్యాపింగ్ అని గడిచిన గతమా, లేదంటే ఇంకా అటు బీఆర్ఎస్ సంబంధించి కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్లకు సంబంధించి కావచ్చు, ఇంకా జరుగుతుంది అనిపిస్తుందా మీకు? మేం కాదు కదా, ఈ రాష్ట్ర మంత్రులు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు, రాష్ట్రంలోని కీలకమైన అధికార పార్టీ నాయకులు మాట్లాడుకుంటా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం నైనిక్ కోల్ మైన్స్ చుట్టూ జరుగుతున్న తంతాంగం, కోమటిరెడ్డికి, బట్టి విక్రమార్కకు, సీఎం రేవంత్ రెడ్డికి వాళ్ళ ముగ్గురి మధ్య జరుగుతున్న తంతాంగం. మీడియా గ్రూపులు కూడా అందులో చొరబడి, మీడియా గ్రూపులో కూడా గ్రూపులుగా విడగొట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకం చూస్తూ ఉన్నాం కదా. మరి ఇంత చిల్లరగా వాళ్ళు వ్యవహారాలు నడుపుకుంటున్నప్పుడు వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల మీదనే మనం ఏ విధమైన కుట్రలు చేసుకుంటున్నారో చూస్తున్నాం. ఒకరి మీద ఒకరు కుట్రలు. కొండా సురేఖ విషయంలో చూసినాం. ఒక రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ పోయింది ఎక్కడైనా చూసినామా మనం? టాస్క్ ఫోర్స్ను సొంత క్యాబినెట్ మినిస్టర్ ఇంటి మీదకి, మహిళా మంత్రి ఇంటి మీదకి టాస్క్ ఫోర్స్ను పంపించి రాత్రంతా వేధించి ఎట్లా ఇబ్బందులు పెట్టిరో మనం చూసినాం కదా. స్వయంగా కొండ సురేఖ కుమార్తె చెప్పింది రేవంత్ రెడ్డి నైజం ఏందో. మేం కాదు, ఈ రాష్ట్ర క్యాబినెట్ మినిస్టర్ కుమార్తె చెప్పింది రేవంత్ రెడ్డి, ఆయన చుట్టూ ఉన్న రోహన్ రెడ్డి, ఇంకో రెడ్డి, వాళ్ళ మంత్రులు, ఆయన కోటరి ఎంత దుర్మార్గాలు చేస్తుండ్రో కొండ సురేఖ కూతురు చెప్పింది కదా. దాని మీద న్యూస్ పెట్టి కొండ సురేఖ కూతురు చెప్పిన ఆరోపణల మీద సిట్ అయ్యి నీకు దమ్ముంటే, కోమటిరెడ్డి ఆవేదన మీద సిట్ అయ్యి నీకు దమ్ముంటే, మొన్న బట్టి విక్రమార్క మొరపెట్టుకున్న ఆవేదన మీద ఏ సిట్ ఉంటే, మీ కుట్రలను, మీ కుమ్ములాటల నుంచి గట్టెక్కడం కోసం, మున్సిపల్ ఎలక్షన్ నుంచి గట్టెక్కడం కోసం, ఇవాళ నైనిక్ కోల్ బ్లాక్ మైన్స్ కుంభకోణం నుంచి దృష్టి మరలించడం కోసం ఈ దంతంగాన్ని కొనసాగిస్తా ఉన్నాడు. ఇది కొనసాగిస్తాడు రేవంత్ రెడ్డి. రాబోయే 3 ఏళ్ళు కూడా ఈ ఎంక్వైరీ కమిషన్ల పేరిట నాటకాన్ని కొనసాగిస్తాడు. ఎందుకంటే ఆయనకు పరిపాలన చేత కాదు, ప్రజా సంక్షేమం పట్టదు, రైతుల బాధలు పట్టవు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలని చిత్తశుద్ధి ఆయనలో లేదు. ఆయనకు ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద ఆయనకు పట్టు లేదు. రాబడుల మీద, పోబడుల మీద, రాబడి మీద, ఖర్చు మీద అవగాహన లేదు ఆయనకు. ఈ రాష్ట్ర జిఎస్డిపి ఏంది, తలసరి ఆదాయం ఏంది, ప్రజల తలసరి ఆదాయాన్ని ఎట్లా పెంచాలా, రాష్ట్ర రైతాంగాన్ని ఎట్లా పెంచాలా, రాష్ట్ర ఉత్పత్తులను ఎట్లా పెంచాలా, రాష్ట్ర ఉత్పత్తి రంగానికి ఎట్లా తోడుగా నిలవాలి, ఉపాధి మార్గాలను ఎట్లా, ఇవన్నీ లేవు ఆయనకు. ఈ వ్యవహారంలో లేడు ఆయన. వీటి మీద ఆయన దృష్టి లేదు. ఎంతసేపు సొంత క్యాబినెట్ మంత్రులను అంచేయాలి, ప్రతిపక్షాన్ని అంచేయాలి, ఈ చంద్రబాబు నాయుడుకి ఉపయోగపడాలి, మోదీకి చెప్పినట్టు నడుచుకోవాలి. ఇదే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రయారిటీగా మారిపోయింది. ఈ రేవంత్ రెడ్డి పొలిటికల్ ప్రయారిటీస్ ఏందో ఇవాళ అందరికీ అర్థమైపోయినాయి. కాబట్టి రేవంత్ రెడ్డి ఈ ఎపిసోడ్ను 3 ఏళ్ళు కొనసాగించిన, ఈ ఎంక్వైరీ కమిషన్ల ఎపిసోడ్ను రాబోయే 3 ఏళ్ళు కొనసాగించిన, రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించుకుంటుంది. రేవంత్ రెడ్డి చేసే కుట్ర రాజకీయాల వల్ల కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్లో 119లో 10 సీట్లు కూడా గెలవడం కష్టం. సో ఒక పక్క ఈ కేసు చాలా సీరియస్, దీనిపైన లోతైన విచారణ జరగాలి, జరుగుతుంది అంటూ
కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు కావచ్చు అండ్ పోలీస్ అధికారులు చెప్తున్నారు. కానీ బీఆర్ఎస్ మాత్రం ఇది కేవలం మున్సిపల్ ఎన్నికల ముందు జరుగుతున్న ఒక డైవర్షన్ పాలిటిక్, ఒకటి కాంగ్రెస్ స్టంట్ అని చెప్తుంది. సో ఏది వాస్తవం అనేది సిట్ విచారణ అయిపోతే తప్ప తెలియదు.